రాజంపేట కడప జిల్లాలో ఏర్పాటు కావడం చాలా మంచి విషయమే. అయితే రాజంపేటను జిల్లాగా ఏర్పాటు చేయాలని కొన్ని ఏళ్ల నుంచి ఆకాంక్ష. కానీ ఆ ప్రజల విధానాన్ని ఎందుకో రాష్ట్ర ప్రభుత్వం మరి ఆలోచన చేయలేదు. కానీ కడప జిల్లాలో గతంలో కడప జిల్లాలో రాజంపేట ఉన్నది. నేడు కూడా రాజంపేట నియోజకవర్గం కడప జిల్లాలో ఏర్పడడం కూడా సంతోషకరమైన విషయమే. రేపు 5వ తారీఖు జరిగే రిక్షా కార్మికులు, వలస కార్మికులు, హమాలి పనిచేసే వ్యక్తులు, రోడ్లపైన చెప్పులు కుట్టే వ్యక్తులందరికీ దాదాపు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని విషయాలలో వాళ్ళకు తగు విధానాలతో సహాయ సహకారాలు అందించే విధంగా రిక్షా కార్మికులకు, వలస కార్మికులు, హమాలీలకు పెన్షన్ విధానాలతో వాళ్ళకు ఆర్థిక సహాయం చేసే విధంగా, అలాగే రోడ్లపైన చెప్పులు కుట్టే వ్యక్తులకు కొంత ప్రభుత్వ పరంగా ఉండే స్థలాలలో రూములు కట్టించడమా, వాళ్ళకు షెల్టర్గా, లేకుంటే రేకుల షెడ్లు ఏర్పాటు చేయడమా, లేకపోతే బంకులు, ఇనుప బంకులు ఏర్పాటు చేయడమా అనే కాన్సెప్ట్తో 5వ తారీఖున సోమవారం రోజు కలెక్టర్ గారిని కడప జిల్లా వారీగా మొట్టమొదటిగా మహాజన రాష్ట్ర సమితి ఈ కార్మికులందరికీ కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వం భరోసాగా అండదండగా ఉండాలన్న ఆలోచన విధానాలతో కలెక్టర్ గారికి ఒక మెమో, ఒక వినతి పత్రం, ఒక విజ్ఞప్తితో ఆయనకు తెలియజేసే విధానే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు నియోజకవర్గం రాజంపేటలో నిన్నటి నుంచి గెజెట్లో ఉంది కాబట్టి ఈరోజు కూడా అక్కడికి వెళ్ళడం, కొంతమందితో మాట్లాడడం, రేపు 5వ తారీఖు కలెక్టర్ గారి ఆఫీస్కు రావాలని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఎక్కడైనా కానీ 5వ తారీఖు అయిపోయిన తర్వాత రాష్ట్ర విధానాలతో మన మహాజన రాష్ట్ర సమితి ఇంకా కార్మికుల విధానాలను ముందుకు తీసుకొచ్చే విధంగా జిల్లాల వారీగా పర్యటన, కలెక్టర్లకు ఒక వినతి పత్రాన్ని ఏర్పాటు చేసి ఈ కార్మికుల స్థితిగతులను ప్రభుత్వాలకు తెలియజేస్తూ వారికి ఆర్థిక సహాయ సహకారాలు అందించే విధంగా పూర్తిగా మా పోరాటం కొనసాగుతుంది. పేదలకు అండదండగా ఉండే విధంగా మహాజన రాష్ట్ర సమితి ఉంటుందని ప్రజలందరికీ తెలియజేస్తుంది.